మేడారంలో ట్రాఫిక్ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఫలితాలు ఇవ్వడం లేదు. ఇక మేడారం చేరుకునేందుకు భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారం టు పస్రా చేరేందుకు 10 గంటల సమయం పడుతుంది. ఇక పస్రా నుంచి తాడ్వాయి చేరేందుకు 4 గంటల సమయం, తాడ్వాయి నుంచి మేడారం చేరుకునేందుకు మరో 4 గంటల సమయం పడుతుంది. మేడారం జాతరలో క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. వన దేవతలను ప్రసన్నం చేసుకుందామని వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నిన్నటి నుంచి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కష్టాలు, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి దెబ్బలు, ఈరోజు ట్రాఫిక్ జామ్, వరుసగా భక్తుల కష్టాలు మాత్రం ఇన్ని కానటువంటి పరిస్థితి. వరంగల్ నుంచి బయలుదేరినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని నిన్నటి నుంచి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం జాతర లోపల పోలీస్ జాతరగా మార్చి సామాన్య భక్తుల పైన లాఠీలు జలిపించడం ఒకెత్తైతే, ఎక్కడికక్కడికి ఆంక్షలు విధించి పూర్తిగా మేడారంని పోలీస్ దిగ్బంధంలో పెట్టడంతో సామాన్య భక్తులకు దర్శనం అనేది చాలా కష్టంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారక్క సంబంధించినటువంటి గద్దెల వద్ద ఉన్నాం. తిరుగు ప్రయాణానికి నిన్న ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో, తిరుగు ప్రయాణానికి బస్సులు లేక గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు చలికి గజగజ వణుకాల్సినటువంటి పరిస్థితి నిన్న ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంటే, అమ్మలను దర్శించుకుందామని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరంగల్ అంటే కనీసం తాడ్వాయి నుంచి మేడారం చేరుకోవాలంటే కనీసం 4 గంటల సమయం, అక్కడి నుంచి హన్మకొండ నుంచి తాడ్వాయి వరకు, పస్రా తాడ్వాయి వరకు సుమారు 10 గంటల సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పస్రా నుంచి తాడ్వాయి చేరుకోవాలంటే మరో 4 గంటల సమయం పడుతుంది. అంటే మొత్తంగా కూడా గంటల తరబడి నిన్న సాయంత్రం 4 గంటలకి హన్మకొండ నుంచి బస్ ఎక్కినటువంటి ప్రయాణికుడు ఈరోజు ఈ సమయం వరకు కూడా ఆర్టీసీ బస్సు ద్వారా కానీ, ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ జాతరకు చేరుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి. దారిలోనే వందలాది వాహనాలు, వేలాది వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనంతా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా చేతులు ఎత్తేసి చేష్టలుడికి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క పోలీసు మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకోవాలి. అడుగడుగున హోంగార్డ్ ని కల్వర్ట్ నుంచి మొదలుకుంటే మేడారం చేరే వరకు కల్వర్ట్ల వద్ద హోంగార్డ్లను పెట్టాలి, అవుట్ పోస్టులు పెట్టాలి, మొబైల్ పార్టీస్ పెట్టాలి, ఫుట్ మొబైల్స్ పెట్టాలి. అదేవిధంగా ఏదైతే స్కౌట్స్ ఉన్నారో ఆ స్కౌట్స్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్. అలాంటి అరేంజ్మెంట్స్ ఏం లేకుండా కేవలం 13,000 మంది పోలీసులు మొత్తం జాతర బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పి ఐజీ నుంచి హోంగార్డ్ వరకు మొత్తం 13,000 మంది జాతరలో తిష్ట వేస్తే, ఈరోజు భక్తులు మాత్రం అరణ్య రోదన, అంటే భక్తులకు సంబంధించినటువంటి ఆవేదన అరణ్య రోదనగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. జాతర చరిత్ర లోపల ఇంత అసౌకర్యమైనటువంటి జాతర నిర్వహణ అనేటువంటిది లేదని చెప్పి ప్రతి భక్తుడు ఆవేదనతో తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఆర్టీసీ బస్టాండ్ లో చూడొచ్చు, అంటే సరిపోయిన బస్సులను కనుక రిలీజ్ చేసి క్రమ పద్ధతిలో బస్సులు రిలీజ్ చేయాలి. ఒకేసారి బస్సులను బయటికి పంపించి ఇప్పుడు కనీసం ప్రయాణికులు వెళ్దామంటే కూడా బస్సులు లేవు. మనం ఒకసారి చూడొచ్చు, క్యూ లైన్లలో అమ్మల గద్దెల్లో ఈరోజు వనప్రవేశం చేస్తుంది. వనప్రవేశం చేసే టయానికి అంతా కూడా అమ్మలను దర్శించుకోవడానికి కిక్కిరిసించుకు ఉండాల్సినటువంటి జాతర ఈ రకంగా క్యూ లైన్లలో మొత్తం భక్తులు లేక ఏ రకమైనటువంటి నిర్మానుష్యంగా ఉంది. భక్తులు లేకుండా పూర్తిగా క్యూ లైన్లన్నీ కూడా ఖాళీ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, మేడారం, ములుగు జిల్లా.